ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తయే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడు అంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల్లో భాగంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వారం అంతా కూడా ఏ రకంగా అనుకూలత ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. విశేషణ పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. కన్యా రాశి జాతకులకి ప్రధానంగా లాభస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రగ్రహము, బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు, బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల 3 గ్రహాల కలయికంతా కూడా సిద్ధించబోతుంది. త్రిగ్రహ కూటమి వల్ల విశేషమైన లాభాలు, ఆర్థికంగా పురోగతి పెరగడం, ఆర్థికంగా లాభాలు అంతా కూడా చేకూర్చడం, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వింటారు. ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళకి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో మార్పులు చేయడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి, టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి, క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి, జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా రాజయోగం పట్టబోతుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక సినీ రంగంలో అంతా కూడా మీకంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పెట్టుబడి పెట్టుకోవడాల వాళ్ళకి, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి, స్టాక్ బ్రోకింగ్ చేసే వాళ్ళకి కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం,
ప్రధానంగా శనిగ్రహ దోష నివారణార్థం సప్తమ స్థాన వీక్షణ అనేది వీక్షణ ఉంది కావున శనిగ్రహ వక్ర దృష్టి నుంచి నివారణ కావడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకం చేయించడం, తమలపాకు పూజ చేసుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. బీదవాళ్ళకి అన్నదానం చేయండి, బీదవాళ్ళకి వస్త్రదానం చేయండి, అనాథాశ్రమంలో అంతా కూడా పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయండి. అనాథాశ్రమంలో పిల్లలకంతా కూడా విశేషంగా మీరంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించండి. అఖండమైన పుణ్యప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. అఖండమైన పుణ్యప్రాప్తి. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి గోమాతకి పచ్చిక తెలకపిండి గ్రాసము, శనగలు, బొబ్బర్లు, ఉలవలంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకి మీ చేతితో సమర్పించడం వల్ల జన్మాంతరమైన పుణ్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన, వారాహిదేవి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. అఖండ పుణ్యయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దాన హోమాది కార్యక్రమంలో విశేషంగా శనిగ్రహానికి ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా జాతకరీత్యా ఉన్న బృహస్పతి దోష నివారణార్థం అంతా కూడా శనగలు దానం చేసుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం, అరటి పండ్లను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. శుక్రగ్రహానికి ప్రీతికరంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, తామర పూలతో పూజ చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు. బొబ్బర్లను దానం చేసుకోవడం వల్ల అలసందలు కానీ బొబ్బర్లు అంటారు, ఈ బొబ్బర్లను దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల బ్రాహ్మణత్వంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా రాహుగ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవాలి. విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం వల్ల నవగ్రహ దోష నివారణం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి సిద్ధించబోతుంది. వారాంతంలో మంచి శుభవార్త వింటారు. విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. హనుమతే శ్రీరామదూతాయ నమః.